వెల్కమ్ టు మెఘా9 బాక్స్ ఆఫీస్. రామాయణం ఈ సినిమాని మళ్ళీ ఎప్పుడు పెద్ద తెర మీద చూస్తామా అని అందరూ వెయిటింగ్ కదా. అవ్వడానికి హిందీ సినిమా అయినా కానీ మన తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం చాలా అంటే చాలా వెయిటింగ్. అయితే ముందు చెప్పినట్టుగానే ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తాన లాంచ్ చేశారు. మరి ఈ ట్రైలర్ అందరికీ నచ్చిందా, ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో రామాయణం కూడా ఒకటి. ఈ సినిమా గురించి మొదట ప్రకటించినప్పటి నుంచే దేశవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్ ఆసక్తి నెలకొంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఒక దశలో ఈ చిత్రాన్ని వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందిస్తున్నామని చెప్పడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఆ తర్వాత ఆ బడ్జెట్ గురించి పెద్దగా మాట్లాడకపోయినా సినిమా స్థాయి మాత్రం ఏమాత్రం తగ్గలేదన్న అభిప్రాయం కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటిస్తుండటంతో ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన మొదటి టీజర్ పై మిశ్రమ స్పందన రావడంతో అసలు ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ తాజాగా 4 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ట్రైలర్ విడుదల చేశారు. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ చాలా బాగుంది అని అందరూ చెప్తున్నారు. హనుమంతుడిని చూపించలేదని కూడా అడుగుతున్నారు. రామాయణం కథ భారతదేశంలోనే ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందుకే ఈ సినిమాలో కథలో కొత్తదనం ఏముంటుంది అన్న ఆసక్తి కంటే దర్శకుడు నితీష్ తివారీ ఈ మహా ఇతిహాసాన్ని ఎలా తెరపై ఆవిష్కరించబోతున్నారు అన్న అంశంపైనే అందరి దృష్టి ఉంది. ట్రైలర్లో రావణుడి పరిచయం, శ్రీరాముడి వాసం, సీతాదేవి దర్శనం, శూర్పణఖ ఘటం, రావణుడి ప్రతిజ్ఞ వంటి కీలక సన్నివేశాలను చూపించారు. ప్రతి ఫేమ్ భారీ స్థాయిలో కనిపించేలా రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, భారీ సెట్లు సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకువచ్చాయి. అయితే ట్రైలర్ చూసిన ప్రేక్షకుల్లో కొందరు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ భావోద్వేగాలకు అవసరమైన సహజత్వం కొంత తగ్గిందని అంటున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పాత్రలతో ప్రేక్షకులు భావోద్వేగంగా కనెక్ట్ అయ్యే ఫీల్ కొంత తగ్గిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు ఈ ట్రైలర్ కు భారీగా మద్దతు కూడా లభిస్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రామాయణాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ప్రతి ఫేమ్ హాలీవుడ్ స్థాయిలో ఉందని, ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా అన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతోందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ ట్రైలర్ లో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రకు చక్కగా సరిపోయాడన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రశాంతమైన హావభావాలు, సింపుల్ లుక్, పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ తో ఆయన ఆకట్టుకున్నాడని అంటున్నారు. మరోవైపు సాయి పల్లవి కూడా సీతాదేవి పాత్రలో ఎంతో సహజంగా కనిపించిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక యష్ విషయానికి వస్తే రావణుడి పాత్రలో ఆయన కనిపించిన కొద్దిసేపే అయినా మంచి ప్రభావాన్ని చూపించాడు. భారీ స్క్రీన్ ప్రెజెన్స్, గంభీరమైన లుక్, పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ తో పాత్రపై ఆసక్తిని పెంచేశాడు. పూర్తి స్థాయిలో రావణుడి పాత్రను సినిమాలో ఎలా చూపిస్తారో చూడాలన్న ఉత్కంఠతను ట్రైలర్ మరింత పెంచిందని అభిమానులు చెబుతున్నారు. సినిమాకు మరో పెద్ద బలం సంగీతం. భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ తో పాటు ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ట్రైలర్ లో వినిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి గొప్ప ఎలివేషన్ ఇచ్చిందని సినీ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు, రావణుడి ఎంట్రీ, శ్రీరాముడి విజువల్స్ కు సంగీతం మరింత బలం చేకూర్చింది. అయితే ట్రైలర్ విడుదలైన తరువాత సోషల్ మీడియాలో అత్యధికంగా చర్చ జరుగుతున్న అంశం మాత్రం ఒకటే, అదే హనుమంతుడి పాత్ర. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న సంగతి ఇప్పటికే తెలిసిందే. అంతటి కీలకమైన పాత్రను పోషిస్తున్న నటుడి ఒక్క గ్లిమ్స్ కూడా ట్రైలర్ లో లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రైలర్ లో శ్రీరాముడి బాల్యం నుంచి సీతారాముల వివాహం, వనవాసం, రావణుడి ఆధిపత్యం వరకు ఎన్నో ఘట్టాలను చూపించినప్పటికీ హనుమంతుడికి సంబంధించిన ఒక్క ఫ్రేమ్ కూడా కనిపించలేదు. దీంతో అసలు హనుమంతుడు ఎక్కడ, సన్నీ డియోల్ లుక్ ఎందుకు దాచిపెట్టారు, కనీసం పోస్టర్ అయినా విడుదల చేయండి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశమే ట్రైలర్ కంటే ఎక్కువగా వైరల్ అవుతోంది. సినీ వర్గాల్లో మాత్రం దీనిపై మరో అభిప్రాయం వినిపిస్తోంది. రామాయణం తొలి భాగం ఎక్కువగా సీతారాముల జీవిత ప్రయాణం, వనవాసం, సీతా అపహరణం వరకు మాత్రమే సాగుతుందని, హనుమంతుడి పాత్ర అసలు ప్రాధాన్యం రెండో భాగంలో మొదలవుతుందని చెబుతున్నారు. అందుకే ఆ పాత్రకు సంబంధించిన లుక్ ను ఇప్పుడే బయట పెట్టకుండా మేకర్స్ గోప్యంగా ఉంచారన్న టాక్ నడుస్తోంది. క్లైమాక్స్ కు సంబంధించిన కీలక సర్ప్రైజ్ ను ముందుగానే రివీల్ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా ట్రైలర్ చివరిలో సినిమా విడుదల
తేదీని స్పష్టంగా ప్రకటించకపోవడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నవంబర్ 8 విడుదల అన్న ప్రచారం జరిగినప్పటికీ ట్రైలర్లో మాత్రం దీపావళి సందర్భంగా అనే సమాచారం మాత్రం చూపించారు. దీంతో ఖచ్చితమైన రిలీజ్ డేట్ పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.